హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగువారి వంటగదిలో ఊరగాయలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే వాటిలో సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరంలో ఎప్పుడైనా పెట్టుకోగలిగే పచ్చడి ఈ టొమాటో పచ్చడి. ఈ టొమాటోలు సంవత్సరంలో ఎప్పుడైనా దొరుకుతాయి కాబట్టి ఈ టొమాటో పచ్చడిని సంవత్సరం అంతా సరిపడేలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు మీకు ఈ టొమాటో పికిల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను పికిల్ చేయడానికి 2 కేజీ టమోటాలు తీసుకున్నాను. నేను తీసుకున్నవి దేశవాళీ టమోటాలు. ఈ పికిల్కి దేశవాళీ టమోటాలు అయితేనే బాగుంటుంది. దేశవాళీ లేకపోతే కనుక హైబ్రిడ్ అయినా పర్వాలేదు. వీటిని సాల్ట్ వాటర్లో 10 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసుకుంటే ఏమైనా కెమికల్స్ ఉన్నా పోతాయి. ఇలా వాష్ చేసుకున్న అన్నీ ఒక ఫ్రెష్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా టొమాటోస్ యొక్క తొడిమెలను ఒక్కటిగా తీసివేయాలి. ఇలా అన్ని టొమాటోల యొక్క తొడిమెలు తీసివేయాలి. తర్వాత టొమాటోల్ని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటో ముక్కలన్నీ ఒక శుభ్రమైన బాటిల్లో తీసుకొని ఆ తర్వాత బాటిల్లో ఉప్పు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. నేనైతే క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర క్రిస్టల్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి 200 గ్రాముల సాల్ట్ వేసుకున్నాను. 1 ఫుల్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. ఇలా బాటిల్ క్లోజ్ చేసుకుని అంతా బాగా కలిసేలా ఊపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏమైనా పసుపు ఉప్పు కలవలేదు అని అనుకుంటే గరిటెతో ఇలా మిక్స్ చేసుకోవాలి. 2 రోజులు దీన్ని ఉప్పు పసుపు బాగా ఊరనివ్వాలి. 2 రోజులు అయ్యాక టొమాటో పీసెస్ ఇలా ఉన్నాయి. థర్డ్ డే మనం టొమాటోస్ యొక్క పీసెస్ అండ్ జ్యూస్ని సెపరేట్ చేయాలి. సో అందుకని ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకున్నాను. స్క్వీజ్ చేసుకున్న టొమాటో పీసెస్ని సెపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే జ్యూస్లో నీట్గా క్లీన్ చేసుకున్న చింతపండుని యాడ్ చేశాను. 2 కేజీల టొమాటోలకి ఇక్కడ నేను 200 గ్రాముల చింతపండుని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని పల్చటి క్లాత్తో పైన కవర్ చేసుకుని 2 రోజులు ఎండబెట్టుకోవాలి. 1 డే అయిన తర్వాత టొమాటో పీసెస్ ఇలా ఉన్నాయి అండ్ జ్యూస్ కూడా ఇలా ఉన్నది. రెండు రోజుల తర్వాత టొమాటోస్ మొత్తం డ్రై అయిపోయాయి. జ్యూస్ కూడా చిక్కబడింది. ఇప్పుడు డ్రై అయిన టొమాటో పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీన్ని ఒక 5 సెకండ్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టొమాటో చింతపండు జ్యూస్లో ఉన్న ఫైబర్ లాంటిది ఉంటే ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ అయ్యాక మిక్సీ జార్లో ఈ చింతపండు మిశ్రమాన్ని అలాగే టొమాటో పీసెస్ని యాడ్ చేసుకుని 5 సెకండ్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ టొమాటో పీసెస్ని కలిపిన మిశ్రమాన్ని 1 డే ఎండలో పెట్టుకోవాలి. ఈవినింగ్ పొజిషన్ ఇది. మొత్తం డ్రై అయిపోయింది.
ఇప్పుడు కారం మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల టొమాటోస్కి 200 గ్రాముల కారం యాడ్ చేశాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే లైట్గా వేయించి పౌడర్లా చేసుకున్న మెంతిపిండిని 2 స్పూన్లు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా 250 గ్రాముల ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పికిల్ చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివరిగా తాలింపు వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి అంతా మిక్స్ చేశాను. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే మీకు కావాల్సినంత తీసుకుని తాలింపు వేసుకోండి. పికిల్స్ అన్నవి ప్లాస్టిక్ స్టీల్ బాటిల్స్లో కన్నా గ్లాస్ జార్లో అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా మనం చేసుకుని రెడీగా పెట్టుకుంటే కర్రీస్ లేనప్పుడు హ్యాపీగా తినేయవచ్చు. ఈ పికిల్ ఇడ్లీ, దోశ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.